మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు మంత్రి నిమ్మల రామానాయుడు. జగన్ ఒక పిచ్చి తుగ్లక్ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ మావిగన్ అంటే కూటమి భయపడటం లేదు, ప్రజలే భయపడుతున్నారన్నారు. హత్య రాజకీయాలు జగన్కి అలవాటని మండిపడ్డారు. అధికారం కోసం జగన్ ఎంతకైనా తెగిస్తాడు. మంత్రి నిమ్మల వ్యాఖ్యలపై మరింత సమాచారం మా ప్రతినిధి కుమార్ అందిస్తారు. ఓకే పార్వతి, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డిపై మంత్రి నిమ్మల రామానాయుడు తీవ్ర స్థాయిలో విమర్శలు అయితే గుప్పించారు. తీవ్ర ఆగ్రహం కూడా వ్యక్తం చేసిన పరిస్థితి అయితే ఉంది. జగన్ ఓ పిచ్చి తొగ్లక్ అంటూ తీవ్ర విమర్శలు చేశారు. జగన్ మావిగన్ అంటే కూటమి భయపడటం లేదని, ప్రజలే భయపడుతున్నారని స్పష్టం చేశారు. అదే మావిగన్ అంటూ అమరావతి రాజధాని విషయంలో జగన్ చేస్తున్న వ్యాఖ్యల పట్ల కూటమిలో ఎటువంటి భయం లేదని, ప్రజలే భయపడుతున్నారని, ప్రజలను భయాందోళన తీసుకెళ్తున్న పార్టీ జగన్ పార్టీ అని చెప్పని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. అమరావతి రాజధాని విషయంలో కావాలని ఉద్దేశపూర్వకంగా మావిగన్ అంటూ ప్రజల్ని ఆందోళన గురి చేస్తున్నారని చెప్పని జగన్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారం కోసం జగన్ ఎంతకైనా తెగిస్తాడని ఈ సందర్భంగా తీవ్ర స్థాయిలో మంత్రి నిమ్మల మండిపడ్డారు. హత్యా రాజకీయాలు జగన్కు అలవాటు అంటూ తనదైన శైలిలో తీవ్ర విమర్శలు గుప్పించారు. హత్యా రాజకీయాలు చేయడం జగన్కు అలవాటని, అధికారం కోసం ఎంతకైనా తెగిస్తాడని, ఆయన ఉద్దంతం అంతా గతంలో ఆయన పరిపాలన విధానం అంతా గమనిస్తే ప్రజలకి ప్రతి ఒక్కరికి అర్థమవుతుందని చెప్పని కూడా ఆయన విమర్శించారు. అమరావతిలో జరుగుతున్న పనులను చూసి జగన్ కి భయం మొదలైందని చెప్పి ఈ సందర్భంగా ఎద్దేవా చేశారు. అమరావతి రాజధానిలో అభివృద్ధి పనులు శరవేగంగా జరుగుతున్నాయని, ఎక్కడా కూడా వెనకడుగు వేయటం లేదని, నిధుల సమీకరణలో గానీ పనుల విషయంలో గానీ కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలో చాలా వేగంగా ముందుకు వెళుతుందని, ఖచ్చితంగా అమరావతి రాజధాని పూర్తి చేసి తీరుతామని కూడా ఈ సందర్భంగా ఆయన స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో అమరావతిలో వేగంగా జరుగుతున్నటువంటి పనులు చూసి జగన్ కి భయం మొదలైందని, అందుకే ఇటువంటి వ్యాఖ్యలు చేస్తున్నారని చెప్పని, మావిగన్ అంటూ విమర్శలు చేస్తున్నారని చెప్పని మంత్రి నిమ్మల విమర్శించారు. అందుకే అమరావతిపై జగన్ విషం కక్కుతున్నాడని చెప్పి కూడా తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. మొదటి నుంచి కూడా అమరావతి విషయంలో జగన్ విషం కక్కుతూనే ఉన్నారని అసంతృప్తి వ్యక్తం చేస్తూ, తన అమరావతి అభివృద్ధి చెందితే ఎక్కడ అమరావతి అభివృద్ధి చెందుతుందో, క్రెడిట్ ఎక్కడ చంద్రబాబు దక్కుతుందో అనేది అక్కసు జగన్ మొదటి నుంచి వెళ్ళగక్కుతున్నాడని, ఆయన పరిపాలనలో కూడా అమరావతి రైతులను తీవ్ర ఇబ్బందులకు గురి చేశాడని, కేసులు పెట్టి వారిని తీవ్రంగా బాధించి ఇబ్బందులు గురి చేశారని చెప్పని అయితే మంత్రి నిమ్మల తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. అమరావతి రైతుల త్యాగం నేటి అమరావతి రాజధాని అని చెప్పని ఆయన కొనియాడారు. అమరావతి రైతుల త్యాగమే నేటి అమరావతి రాజధానిగా రూపుదిద్దుకుంటుందని అన్నారు. ఖచ్చితంగా రైతుల ఆకాంక్షల మేరకు అమరావతి రాజధాని నిర్మించి తీరుతామని, ఈ సందర్భంలో రైతులకు ఇవ్వాల్సినటువంటి ఫ్లాట్లే కావచ్చు, ఇతర లబ్ధి కూడా ఖచ్చితంగా ప్రభుత్వం అమలు చేసి తీరుతుందని ఆయన స్పష్టం చేశారు. జగన్ మళ్లీ సీఎం అయితే పొట్టేళ్ల తలల స్థానంలో ప్రజల తలలు నరుకుతాడంటూ తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. అయితే మళ్లీ జగన్ గాన ముఖ్యమంత్రి అయినట్లయితే పొట్టేళ్ల తలలు నరికినట్లుగా ప్రజల తలలు నరుకుతాడని చెప్పని తీవ్ర స్థాయిలో తీవ్ర వ్యాఖ్యలు అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ప్రజల తలలు నరుకుతాడంటూ చెప్పడం, పొట్టేళ్ల స్థానంలో ఏదైతే పొట్టేళ్లను నరుకుతారో ఆ మాదిరిగా ప్రజల తలలు నరుకుతాడంటూ మంత్రి నిమ్మల తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. ఆ విమర్శలు అయితే ఘాటైన విమర్శగా చెప్పుకోవచ్చు. వచ్చే ఎన్నికల్లో జగన్ కి 11 సీట్లు కూడా రావని చెప్పని ఈ సందర్భంగా ఆయన జోస్యం చెప్పిన పరిస్థితి అయితే ఉంది. ప్రజలెవరు కూడా జగన్ రాక ఎదురు చూడటం లేదని, జగన్ కి ఎవరు కూడా ఓటు వేయరని, 11 సీట్లు కూడా రావని, ప్రజలు జగన్ ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారని, ఖచ్చితంగా రానున్న ఎన్నికల్లో జగన్ మరోసారి పరాభావం తప్పదని, ప్రజల యొక్క వ్యతిరేకత చవిచూడక తప్పదని చెప్పని ఆయన స్పష్టం చేశారు. ఖచ్చితంగా జగన్ ఇప్పటికైనా మారాలని చెప్పని, ప్రజల ఆకాంక్షల మేరకు తన ముందుకు నడుచుకోవాలని చెప్పి ఆయన సూచించారు. కూటమి ప్రభుత్వం ప్రజా సంక్షేమ లక్ష్యంగా ముందుకు సాగుతుందని ఈ సందర్భంగా మంత్రి నిమ్మల రామానాయుడు స్పష్టం చేసిన పరిస్థితి ఉంది.